నుంచి గుమ్మానికి ఏలాడగడతా చూసారు కదా మన రెబల్ స్టార్ అలాగే ఐకాన్ స్టార్ కొడుతున్నట్టు ఏయో క్రియేట్ చేసి ఏ ధర చూపిస్తారు అనమాట. దీనివల్ల ఒరిగేది ఎవరికి ఏం లేదబ్బా. ఏ ధర క్రియేట్ చేయటం ఫ్యాన్స్ వారు అనమాట. నేను కూడా గతంలో చాలా వీడియో చేసిన మహేష్ అన్న గురించి చేసిన, అల్లు అర్జున్ గురించి చేసి మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకొని అందరు ఆల్రౌండ్ అందరు హీరోల గురించి కూడా నేను చాలా వీడియో చేసిన. కాకపోతే ఏంటంటే ఇది మరి టూ మచ్ నేను ఎవరిని తిరిగి చేయలేదు, వాళ్ళ కోర్టు చేసిన. ఇక్కడ ఏంటంటే నేను గతంలో నిన్న ఒక 2 days 3 days బ్యాక్ అనమాట ఓన్లీ టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు ఓన్లీ రెబల్ అని కూడా ఒక వీడియో చేసిన అనమాట. కానీ ఇది టూ మచ్. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న ప్రభాస్ అన్న ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బా. వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు పుష్పరాజు అలాగే ఛత్రపతి నుంచి వచ్చిన ప్రభాస్ అన్న కొట్టుకున్నట్టు ఇది కరెక్ట్ కాదు. అంతగా మీకు ఫ్యాన్ చూసిన ఏ ద్వారా క్లియర్ చేసుకుని వ్యూస్ సంపాదించకపోతే ఎందుకు టాలీవుడ్ నుంచి ఎందుకు అబ్బా, బాలీవుడ్ నుంచి ఎందుకు అబ్బా, డైరెక్ట్ ఇంటర్నేషనల్ గా తీసుకురండి. ఇక్కడ మన వాళ్ళు రాక్ కానీ చాలా మంది ఎవరైతే ఉన్నారో స్టార్ బ్రో కానీ ఇంకా చాలా మంది అనమాట. తర్వాత మనకు గుర్తురావు జాన్వీ కానీ ఇలా వాళ్ళతో కొట్టాలన్నట్టు చెప్పి మన ఫ్యాన్స్ కూడా హాలీవుడ్ పోయి మన వాళ్ళు ఎరగదీసిందని చెప్పి ఒక ఆహ్లాదకరమైన ఆనందం కూడా వస్తుంటుంది అనమాట. ఇక్కడ మనం కొట్టుకుంటే ఏమొస్తుంది, ఎందుకంటే నేను చెప్తున్నా కదా ప్రతిసారి మనం కొట్టుకోకూడదు. ఎందుకంటే అంతగా మీకు వీడియోలు చేయాలి మళ్ళీ చెప్తున్నా, హాలీవుడ్ నుంచి యాక్షన్ తీసుకొని వీళ్ళిద్దరు కొట్టుకున్నాడు ఎవరికి అంత రిస్క్ అనేది ఉండదు, ఎవడు కూడా గొడవ పడరు అనమాట. ఇవి దీనివల్ల ఏంటంటే యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఈయనకి మళ్ళీ ప్రభాస్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టినట్టు చూపిస్తారు. ఇలా ఏ ఇదారా ఇంతవరకు ఆపేయండి. ఎవరైతే వీడియో రీచ్ అవుతుందో ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు షేర్ చేయండి అనమాట. ఎవరు ఒకటి చేసిండని ఎవరు తలకు మాసిన ఏదో చేసిందని చెప్పి మనం మొదలు చేయొద్దు. మీకు అంతగా చేయాలనిపిస్తే అన్న ఏదో వీడియో చేయాలనిపిస్తే హాలీవుడ్ హీరోస్ రిఫరెన్స్గా తీసుకొని చాలా మంది తీసుకుంటే రెజర్వేషన్ తీసుకొని డిఫరెంట్గా ట్రై చేయండి. కానీ ఇలా ప్రభాస్ అన్న అల్లు అర్జున్ అన్న కొట్టుకున్నట్టు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మరి మనం అన్న మహేష్ అన్న చాలా తలాంటి మీకు మళ్ళీ చెప్తాను, మహేష్ అన్న అనుసరించే ప్రతి ఒక్కరు మేము బాగుంటాం మధ్యలో మీరు కొట్టుకోవద్దు మీరు సంకన అయిపోతారు అనే విధంగా చాలా సార్లు అన్న చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. మహేష్ అన్న నేను చెప్తున్నా మహేష్ అన్న నుంచి నాకు నచ్చింది ఇది అనమాట. నేను దీన్ని చాలా అడాప్ట్ చేసుకున్నాను, మీరు కూడా అడాప్ట్ చేసుకోండి. మహేష్ అన్న ఫాలో అయ్యే కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు అనమాట అందరు ఫ్యాన్స్ని కలిపి మన రవితేజ అన్న ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు అర్థమైందా, ప్రతి ఒక్కరు ఇలాంటి వార్స్ నుంచి దూరంగా ఉండండి అబ్బా. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తుంటాను మనం ఒకటి ఇలాంటి వీడియోలు చేసి నువ్వు సరే నువ్వు రీచ్ కోసం చేస్తున్నప్పుడు మళ్ళీ చెప్తున్నావు హాలీవుడ్ నుంచి దింపుకో, హాలీవుడ్ యాక్టర్స్ దింపుకో, వాళ్ళతో కొట్టినట్టు చేసుకో. ఎవడైతే ఇలాంటి కుత్ర పనులు చేస్తున్నా మీ బ్యాచ్లో ఉంటారు కదా వాళ్ళు షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా మనం కొట్టుకున్నట్టు కదా హాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న యాక్టర్ని వాళ్ళు కొట్టుకున్నట్టు చూపిద్దాం, మన అన్న వాళ్ళని కొట్టినట్టు. ఓకే ఎవడు అర్థమైంది కదా, మనం బరం పదం. ఓకే.